హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు నేను వైజాగ్ నుంచి ఢిల్లీ ఎలా వెళ్ళాలి, ఢిల్లీలో చూడవలసిన ప్లేసెస్ ఏంటి, కాస్ట్స్ ఎంత ఉంటాయి, మళ్ళీ ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్ళడం మంచిదా లేదనుకుంటే ఆగ్రా నుంచి ఢిల్లీ టూర్ వేయడం మంచిదా అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఏమనుకోద్దు, చాలా రోజులు అయింది వీడియో పోస్ట్ చేసి నేను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. మీ అందరికీ తెలిసిందే వైజాగ్ నుంచి న్యూఢిల్లీకి చాలా ఫ్లైట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట. దాని కాస్ట్ వచ్చేసరికి మనకి 4684 రూపీస్ అయితే ఉంటుందండి. దీని జర్నీ టైం వచ్చేసరికి మనకి 2 hours 15 minutes అయితే పడుతుంది అనమాట. వైజాగ్ నుంచి ఢిల్లీకి 2 hours 15 minutes అయితే పడుతుంది. కాస్ట్ వచ్చేసరికి మనకి 4684 రూపాయలు అయితే పడుతుందండి. చాలా ఫ్లైట్స్ అయితే ఉంటాయండి వైజాగ్ నుంచి. అలాగే మనకి హైదరాబాద్ నుంచి చూసుకున్నా సరే చాలా ఫ్లైట్స్ అవైలబుల్గా అయితే ఉంటాయి హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 3909 రూపీస్ అయితే పడుతుందండి. ఇది 100 రూపీస్ అటు ఇటు అయితే కావచ్చు. దీని జర్నీ టైం వచ్చేసరికి మనకి 2 hours 15 minutes అయితే పడుతుందండి. అలాగే మనకి విజయవాడ నుంచి కూడా చాలా ఫ్లైట్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి. దాని కాస్ట్ వచ్చేసరికి మనకి 4290 రూపీస్ అయితే పడుతుందండి. ఇది ఒక్కొక్కసారి అయితే 6604 రూపీస్ కూడా పడుతుంది విజయవాడ నుంచి న్యూఢిల్లీకి. బట్ టైమింగ్ వచ్చేసరికి మనకి ఎన్ని గంటల జర్నీ అంటే 2 hours 30 minutes అయితే మనకి పడుతుందండి. వైజాగ్ నుంచి 2 trains అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి. దాంట్లో మొదటిది మనం చూసుకున్నట్లయితే ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి మనకి నైట్ 10 o'clock అయితే మూవ్ చేస్తాడండి ట్రైన్. ఇంకా ట్రైన్ కోడ్ వచ్చేసరికి ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ కోడ్ వచ్చేసరికి మనకి 20805. దీని జర్నీ టైం వచ్చేసరికి మనకి వైజాగ్ నుంచి న్యూఢిల్లీకి జర్నీ టైం వచ్చేసరికి మనకి 31 hours 40 minutes అయితే పడుతుందండి. ఇంకా ఏపీ ఎక్స్ప్రెస్లో మీరు స్లీపర్ క్లాస్ మీరు బుక్ చేసుకున్నట్లయితే 810 రూపీస్ అయితే ఉంటుందండి స్లీపర్ క్లాస్. ఫ్రెండ్స్, మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసే ముందు అంటే మీరు విజయవాడ నుంచి కానీ విశాఖపట్నం నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ మీరు ఢిల్లీకి వెళ్ళాలి అనుకుంటే ఢిల్లీలో మనకి 2 రైల్వే స్టేషన్స్ అయితే మనకి షో చేస్తూ ఉంటుందండి. ఒకటి వచ్చేసరికి NDLS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ని కోడ్ వచ్చేసరికి NDLS అండి. అలాగే మనకి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దీని కోడ్ వచ్చేసరికి మనకి NZM. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అనేది మెయిన్ రైల్వే స్టేషన్. అలాగే మనకి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అనేది మనకి సెకండ్ రైల్వే స్టేషన్ అండి. దీనికి దానికి ఫార్ డిస్టెన్స్ ఎంత ఉండదు, జస్ట్ 6 kilometers మాత్రమే అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇంకా సికింద్రాబాద్ నుంచి కూడా మనకి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఢిల్లీకి. దీంట్లో నేను సజెస్ట్ చేసిన ట్రైన్ వచ్చేసరికి మనకి సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్ అండి. ఇది జర్నీ టైం వచ్చేసరికి మనకి న్యూఢిల్లీకి 24 hours 45 minutes అయితే పడుతుందండి. దీని కాస్ట్ మనం స్లీపర్ క్లాస్ కనుక మనం బుక్ చేసుకున్నట్లయితే మనకి 665 రూపీస్ అయితే పడుతుందండి. ఇది సికింద్రాబాద్ నుంచి మార్నింగ్ అయితే ట్రైన్ ఉంటుందన్నమాట. మార్నింగ్ వచ్చేసరికి మనకి 8:30కి అయితే బయలుదేరుతుందండి. అలాగే మనకి నెక్స్ట్ డేకి 9:50కి అయితే మనకి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే మనకి డ్రాప్ అయితే చేస్తుందండి. మీ అందరికీ తెలిసిందే కదా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి మనకి NDLS. అలాగే మనకి సికింద్రాబాద్ నుంచి ఇంకో ట్రైన్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉందండి, తెలంగాణ ఎక్స్ప్రెస్. మనకి మార్నింగ్ వచ్చేసరికి 6:50కి అయితే ఉందండి. నెక్స్ట్ డే మనకి 9:50కి అయితే మనకి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి అయితే మనకి డ్రాప్ అయితే చేస్తుందండి. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి మనకి NZM. అలాగే మనకి తెలంగాణ ఎక్స్ప్రెస్లో మనం స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నట్లయితే 665 రూపీస్ అయితే మనకి అవుతుందండి. తెలంగాణ ఎక్స్ప్రెస్ జర్నీ టైం వచ్చేసరికి మనకి 26 hours అయితే పడుతుందండి. మన విజయవాడ నుంచి కూడా చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. దాంట్లో తమిళనాడు ఎక్స్ప్రెస్ అండి బెస్ట్ ట్రైన్ వచ్చేసరికి. ఇది మార్నింగ్ వచ్చేసరికి మనకి 4:20కి అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ డే మనకి 7:05కి అయితే మనకి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే డ్రాప్ అయితే చేస్తుందండి. దీని జర్నీ టైం వచ్చేసరికి మనకి 26 hours 45 minutes అయితే పడుతుందండి. ఇది మనకి స్లీపర్ క్లాస్ కనుక మనం బుక్ చేసుకున్నట్లయితే 690 రూపీస్ అయితే పడుతుందండి. మీరు రిటర్న్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే వచ్చేసుకోవచ్చు మీ డెస్టినీకి. ఫ్రెండ్స్, నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఆగ్రాలో దిగిపోండి. ఆగ్రాలో దిగిపోయిన తర్వాత ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉంటాయి. నేను ఉన్న హోటల్ తారా అండి. హోటల్ తారా అడ్రస్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. తారాలో ఏంటంటే 1500 రూపీస్ అయితే రూమ్కి అయితే తీసుకుంటాడు అనమాట. చాలా పెద్ద రూమ్ అది. ఆ రూమ్ డీటెయిల్స్ కూడా ఈ వీడియో ఎండింగ్లో అయితే వస్తుంది. ఒకసారి మీరు చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఇక్కడ తారాలో దిగిన తర్వాత ఇక్కడ ఆగ్రా ఫస్ట్ చూసి తర్వాత ఢిల్లీ వెళ్ళిపోవడం బెటర్. ఆగ్రాలో 2 places అయితే ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే, తాజ్మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్. ఈ 2 కూడా మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు బుక్ చేసుకోండి ఢిల్లీకి. ఇక్కడ బస్సు అవైలబుల్గా ఉంటే అలాగే మీకు ట్రైన్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. బెటర్ ఆప్షన్ వచ్చేసరికి బస్సేనండి. 4 hours 5 minutes అయితే జర్నీ అయితే పడుతుంది అనమాట ఆగ్రా నుంచి ఢిల్లీకి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి
550 రూపీస్ అయితే పడుతుంది, లేదనుకుంటే 410 రూపీస్ అయితే పడుతుంది. ఈ రేంజ్లోనే ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఆగ్రాలో 2 ప్లేసెస్ అయితే మీరు తిరుగుతారు కదా, ఒకటి తాజ్మహల్, ఒకటి నుంచి ఆగ్రా ఫోర్ట్. ఈ 2 ప్లేసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఢిల్లీ అయితే వెళ్ళిపోండి. ఆ ప్లేస్లో వచ్చి అంటే రైల్వే స్టేషన్కి దగ్గరే, NDLS అంటే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గరగానే మీకు చాలా హోటల్ అయితే ఉంటాయి అన్నమాట. మీకు డిస్ప్లే చేస్తాను కదా కార్డు, ఆ కార్డులోని మీరు వెళ్ళారనుకుంటే అక్కడ చాలా హోటల్స్ అయితే ఉంటాయి. మీరు అన్ని బెస్ట్ హోటల్ ఏదో మీరు చూస్ చేసుకోండి. తక్కువ వద్దండి, 1500 రూపీస్ తీసుకుంటాడు. ఒక రోజు 24 అవర్స్కి ఇద్దరు ఉండొచ్చు. ఫ్రెండ్స్ మీరు ఢిల్లీ రీచ్ అయిపోయారు. ఢిల్లీలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఢిల్లీలో విజిట్ చేయవలసిన ప్లేసెస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందండి ఇండియా గేట్. ఇది మార్నింగ్ కన్నా ఈవినింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఎటువంటి డబ్బులు పే చేయకుండా మనం ఇండియా గేట్ అయితే చూడొచ్చు. మార్నింగ్ కన్నా ఈవినింగ్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అగ్రసేన్కి బాహులి మీరు చాలా సినిమాలు అయితే చూసుంటారు. పీకే సినిమాలోనైతే మీరు చూసుకుంటారు అగ్రసేన్కి బాహులి. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఇండియా గేటు అగ్రసేన్కి బాహులి చాలా దగ్గరికి అయితే ఉంటాయండి, చాలా దగ్గరికి అయితే ఉంటాయి. 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటాయి అనమాట. ఆ రెండు మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత కుతుబ్ మినార్ అయితే వెళ్ళొచ్చండి. కుతుబ్ మినార్కి టికెట్ అయితే ఉంటుంది, 35 రూపీస్ టికెట్ అండి. కుతుబ్ మినార్ మనకి ఎనీ టైం ఓపెన్గానే అయితే ఉంటుందండి. కుతుబ్ మినార్ కూడా మీరు కంప్లీట్ చేసిన తర్వాత దాని పక్కనే ఉంటుందండి లోటస్ టెంపుల్లోకి వెళ్ళాలనుకుంటే మనం 35 రూపీస్ టికెట్ అయితే ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళకి 35 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మనం చిన్నపిల్లలు అయితే హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు లోపలికి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చాందినీ చౌక్ అంటే బజార్, చాందినీ చౌక్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది నైట్ టైం అయితే. కాకపోతే మీ ఫోన్ అయితే కొంచెం జాగ్రత్త పెట్టుకోండి, చాందినీ చౌక్లో ఎక్కువ దొంగలు అయితే ఉంటారండి. బజార్కి అయితే బాగుంటుంది, చాలా అక్కడ దొరకని ఐటెం అంటూ ఉండదండి. చాందినీ చౌక్లో చాలా బజార్ అయితే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. స్పైసెస్ కూడా మనకి చాలా మటుకు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి మీరు అక్షర్ధామ్ అయితే వెళ్ళిపోండి. ఇది 10 o'clock అయితే ఓపెన్ చేస్తారు. పెద్దవాళ్ళకి అయితే టికెట్ 125 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి అయితే 175 రూపీస్ అయితే ఉంటుందండి అక్షర్ధామ్ టికెట్ వచ్చేసరికి. ఫ్రెండ్స్ ఇది జస్ట్ 4 days ట్రిప్ అండి. మీరు వైజాగ్ నుంచి వెళ్ళినా, సికింద్రాబాద్ నుంచి వెళ్ళినా, విజయవాడ నుంచి వెళ్ళినా సరే మీరు ట్రైన్ నుంచి వెళ్తే జస్ట్ మీకు 8000 రూపీస్ మాత్రం అవుతుంది. ఢిల్లీ మొత్తం ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు, అలాగే మీరు ఆగ్రా ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు. జస్ట్ 8000 రూపీస్ మాత్రం అవుతుందండి. ఈరోజు డేట్ వచ్చేసరికి September 16th, 2024. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మీకు 12:18 అయితే అవుతుందండి. ఇది ఈ రోజున అప్డేట్స్ అండి. ఫ్రెండ్స్ ఇది ఫ్లైట్ మీద వెళ్తే ఇంకొక 8000 మీరు వేసుకోండి, ఎందుకంటే రాను పోను 4 + 4 8000 అయితే మీరు వేసుకోవచ్చు. 16,000 అయితే అవుతుంది ఫ్లైట్ మీద వెళ్తే. అదే మీరు ట్రైన్ మీద వెళ్తే 8000 రూపీస్, జస్ట్ 8000 రూపీస్ మాత్రం అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు వైఫై సింబల్ వస్తుంది, వైఫై సింబల్ అయితే పెట్టుకోండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.